హాయ్ అండి. ఈరోజు చిట్టుముత్యాల రైస్తో మటన్ బిర్యానీ చేసుకుందామండి. ముందు మటన్ కడుక్కొని పక్కన పెట్టుకున్నా. అలాగే మటన్ కర్రీలోకి మసాలాలు అండి ఇవి మిక్సీ ఆడుకుందాం. మసాలా ఆడేసుకున్నానండి. చక్కగా బౌల్లో తీసేసుకున్నా. కర్రీకి అండి ఆనియన్ పచ్చిమిర్చి కూడా మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు కూర ప్రిపేర్ చేసుకుందామండి. బాండీ పెట్టుకున్నా, ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నా. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా పోసుకుంటున్నానండి. ఆయిల్ కాగిందండి. ఇందాక ఉల్లిపాయ పచ్చిమిర్చి మిక్సీ ఆడుకున్నాం కదా, అది వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇది ఎర్రగా ఏగేదాకా వేపుకుందామండి. వేగుతుందండి. ఇప్పుడు మటన్ వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. పేస్ట్ అండి పెద్ద స్పూన్ ఒకటి తీసుకున్నా. ఒక స్పూన్ ఒకటి పసుపు వేసుకుందామండి. సరిపడిన ఉప్పు కారం అండి కూరలో వేసుకుందాం. అలాగే కారం కూడానండి. కలుపుకుందామండి. ఇలా పేస్ట్ ఆడుకున్నాం కదండి, ఆ పేస్ట్ అంతా వేసేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇందులో మసాలాల్లో ఉడికితే బాగుంటుంది మటన్ ముక్క. మసాలా పొడి అండి స్పూన్ వేసుకున్నాం. ఇంకో స్పూన్ వేసుకుంటున్నారండి. లోటెడ్ వాటర్ పోసేసుకుంటున్నానండి. పోసుకుని విజిల్ పెట్టేసుకుందాం. మటన్ ఉడకాలి కదండి, ఒక 5-6 విజిల్ వేయించుకుందాం. చిట్టి ముత్యాలు మటన్ బిర్యానీకి కావాల్సినవి అండి: మసాలా, జీడిపప్పు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, షాజీరా అండి, లవంగాలు, యాలక్కాయలు అండి. బాండీ పెట్టుకున్నానండి. ఇప్పుడు నెయ్యి, స్పూన్ నెయ్యి వేసుకుందామండి. నూనె వేసుకుందామండి సరిపడగా. బిర్యానీ అంటేనే నెయ్యి ఎక్కువ అవుద్ది, నూనె ఎక్కువ అవుద్ది. కాగిందండి. మసాలాలన్నీ ఇందులో వేసేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు అండి, ఇవి కూడా అందులో వేసుకుందాం. మసాలాలు వేగినాయండి, ఇవి కూడా ఒకసారి కలుపుకుందామండి. ఉల్లిపాయలు ఎర్రగా వేపుకుందాం. టమాటా ముక్కలండి, ఇవి కూడా వేసేసుకుందాం. వేగిపోయినాయండి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. బిర్యానీ మసాలా అండి 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. ధనియాల జీలకర్ర పొడి అండి 1 స్పూనుడు. కారం కూడా 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. అలాగే ఉప్పు, గళ్ళుప్పు తగినంత. చిట్టుముత్యాల రైస్ అండి కడుక్కుని ఒక అరగంట నానబెట్టుకున్నానండి. వాడిదే వేసుకున్నాను. ఇందులో వేసేసుకుందామండి. వేసుకుని వేపుకుందాం. సరే చక్కగా కలుపుకుందామండి. మసాలాలన్నీ బాగా పట్టాలి రైస్కి, అప్పుడే టేస్ట్ వస్తుంది. కొత్తిమీర అండి, అది కూడా వేసేసుకుందాం. పుదీనా కూడా వేసేసుకుందామండి. కలుపుకుందాం. ఇంత కూర అనుకున్నాం కదండి, మటన్ కూర. ఇది బిర్యానీలో వేసేసుకుందాం. ఈ మటన్ కర్రీ ఇందులో వేసేసుకుందామండి. తిప్పుకుందామండి. మసాలాలో ఈ కూరలు అవన్నీ ఈ రైస్లో పడతాయి. అప్పుడు వాటర్ వేసుకుందాం. వాటర్ అండి బాయిల్ చేసుకున్నాను. 1కి 2 గ్లాసులు, కేజీ బియ్యానికి 4 లోటాలు పోసుకున్నా. వాటర్ ఇందులో పోసేసుకుందామండి. ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకుందామండి. మూత వేసుకుందామండి. 10 నిమిషాలు హై మంట మీద పెట్టుకుని తర్వాత స్లోలో పెట్టుకుందాం. అయింది. ఒకసారి తిప్పుకునండి సిమ్లో పెట్టేసుకుందాం. చక్కగా పొలుగ్గానే వచ్చింది. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే మగ్గుద్దండి. ఇంకా కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసుకునండి. సిమ్లో పెట్టేసుకుందాం ఒక 5 మినిట్స్. అయిపోయిందండి. రైస్తో మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. బౌల్లో తీసుకుందాం. చిట్టుముత్యాల రైస్తో మటన్ బిర్యానీ రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.